ఓం శాంతి. జ్ఞానసుధ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మైండ్ అండ్ పాజిటివిటీ అంటే మనస్సు మరియు దాని యొక్క శ్రేష్ఠ శక్తి, మనస్సు మరియు దాని యొక్క అన్లిమిటెడ్ పవర్ అంటే ఏంటో చూద్దాం. వాస్తవానికి మనస్సుకి చాలా అనంతమైనటువంటి శ్రేష్ఠ శక్తి ఉన్నది. అది మనం చేసేటువంటి వ్యర్థ ఆలోచనలతో మనమే దాన్ని క్లోజ్ చేస్తున్నాం. ఎందుకంటే యాజ్ యూ థింక్ సోషల్ యూ బికమ్. మనం ఎలా ఆలోచిస్తామో మన జీవితం కూడా అలాగే తయారవుతుంది. నేను చాలా వీక్, నేనే పని చేయలేను, నేనంత టాలెంటెడ్ కాదు, నేనంత ఆనందంగా సంతోషంగా ఈ జీవితాన్ని జీవించలేను, నేనేం స్టార్ట్ చేసినా కానీ అది ఎప్పుడూ వ్యర్థమే అవుతుంది, కలిసి రాదు అని ఎప్పుడైతే నేను ఆలోచిస్తానో నా జీవితం కూడా అలాగే బలహీనంగా వీక్గా తయారవుతుంది. నేను చాలా స్ట్రాంగ్, నేను చాలా పాజిటివ్, నేను ఈ పని చేయగలను, ఈ కార్యదీక్షత నా దగ్గర ఉంది, ఈ పట్టుదల నా దగ్గర ఉంది, ఈ వివేకం విసడం నా దగ్గర ఉంది అని నేను ఆలోచించినప్పుడు నా జీవితం కూడా అలాగే తయారవుతుంది. అలాగే మన మనస్సుకి ఆనందాన్ని ఇచ్చేటువంటి, శ్రేష్టతను ఇచ్చేటువంటి ఎంత శుద్ధ సంకల్పాల గురించి ఆలోచిస్తామో మన మనస్సు యొక్క శక్తి కూడా అంతే పెరుగుతుంది. అందుకనే చెడు వినకుండా, చెడు మాట్లాడకుండా దాని స్థానం లోపల మంచిని, శ్రేష్టత్వాన్ని చూడగలిగినటువంటి శక్తి మన మనస్సుకి మనం ఎప్పుడైతే ఆపాదించుకుంటామో అప్పుడు అది శ్రేష్టంగా ఉంటుంది. ఉదాహరణ కోసం శాంతి తుల్యం తపో నాస్తి, సంతోషం పరం సుఖం, నాస్తి తృష్ణ సమో వ్యాధి, నచ ధర్మో దయాపరః. అంటే శాంతి తుల్యం తపో నాస్తి. శాంతి ఒక గొప్ప శక్తి, ఒక గొప్ప తేజస్సు, ఒక గొప్ప తపస్సు. మనం జనరల్గా శాంతి అంటే ఎప్పుడో వచ్చేది శాంతి అని అనుకుంటున్నాం. కానీ మనం ఏ పని చేయాలి అన్నా, ఏ కార్యం చేయాలి అన్నా మన మనస్సు ఎంత ప్రశాంతంగా, శాంతంగా, ఉక్కిరి బిక్కిరి లేకుండా, వ్యాకులతకి లోను కాకుండా మనకి మనం ఎంత శాంతంగా ఉండటం నేర్చుకుంటామో అప్పుడు మనం తపస్సు చేస్తే ఎంత శక్తి కలుగుతుందో అంత శక్తిని, అంత పాజిటివిటీని మన లోపల మనం డెవలప్ చేసుకోగలం. అదేవిధంగా సంతోషం పరం సుఖం. సంతోషానికి మించినటువంటి సుఖము, శ్రేయస్కరమైనది కూడా ఇంకొకటి లేదు. కావున ఏ పని చేస్తున్నా మనం ఎంత సంతోషంగా చేస్తామో అంత మన నిజ జీవితం నుంచి ఆ నెగిటివిటీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అలాగే నాస్తి తృష్ణ సమో వ్యాధి. కోరిక ఉండడం తప్పు కాదు, కానీ అత్యాశ కలిగి ఉండటం, దురాశ కలిగి ఉండటం, దానికి అర్థం పర్థం లేనటువంటివి ఆలోచించడం, అది నాకు కావాలి, సొంతం అవ్వాలి, అది జరగాలి అని అనుకోవటము ఎంతో అనర్థానికి దారితీస్తుంది. నా సంతోషానికి, నా సుఖకరమైన ఆనందకరమైన జీవితానికి, నా మనోస్థితికి, నా మానసిక శక్తికి, నా మానసిక స్థితికి, నా ఆలోచన విధానానికి, నా జీవితానికి నేనే బాధ్యతాదారుణ్ణి, నేనే దానికి శిల్పిని. నా చేతిలోనే పూర్తిగా నా జీవితం శ్రేష్టకరమైనటువంటి ఆలోచనలతో ఉంటుంది. అంటే మనం దేని మీదైతే ఫోకస్ చేస్తామో అదే మన జీవితంలోకి వస్తుంది. మనం పాజిటివిటీ మీద ఫోకస్ చేస్తే పాజిటివిటీని డెవలప్ చేసుకోగలం. నెగిటివిటీ మీద ఫోకస్ చేస్తే నెగిటివిటీని మనం డెవలప్ చేసుకుంటాం. కాబట్టి నెగిటివ్ కావాలా, పాజిటివ్ కావాలా, హ్యాపీనెస్ కావాలా, పెయిన్ కావాలా, సఫరింగ్ కావాలా, సాటిస్ఫాక్షన్ కావాలా, ఈ జీవితంలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉదాసీనంగా ఉండాలా, లేకపోతే సమస్యకి బదులుగా పరిష్కారం గురించి ఆలోచిస్తూ శక్తిశాలిగా ఉండాలా అనేది పూర్తిగా నా చేతి లోపలే ఉంటుంది. కాబట్టి నా సంతోషాన్ని ఎప్పుడు, ఎలా, ఏ పరిస్థితి మీద ఆధారపడకుండా ఎలా నిర్దేశించుకోవాలి, ఎలా శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి అనుకున్న దానికి పూర్తిగా నేనే దానికి నిర్ణయం చేసుకునేటువంటి వాడిని. అందుకనే
మై లైఫ్ డెస్టినీ ఈస్ ఇన్ మై హ్యాండ్స్ అంటారు. అంటే నా జీవితం యొక్క బాధ్యత, సుఖం, శాంతి, ఆనందము అన్నీ పూర్తిగా నా చేతి లోపలే ఉన్నాయి. అంటే మనస్సుని నేను ఎంత పాజిటివిటీ వైపుకి మోడ్ చేయగలిగితే అంత సంతోషంగా, ఆనందంగా ఉంటాను. ఎంత నెగటివిటీని డెవలప్ చేసుకుంటే అంతే ఉదాసీనంగా, డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటూ, డిసప్పాయింట్తో దుఃఖంగా ఉంటాను. ఓం శాంతి.